ఓం శ్రీ కృష్ణ జగద్గురు పరబ్రహ్మణే నమః. ఓం నమో శ్రీ వేదవ్యాసాయ నమః. ఓం మద్గురు శ్రీ పూర్ణానంద స్వామినే నమః. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. ఓం నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. శ్రీ భగవద్గీత విజ్ఞాన యోగము. అయితే భగవంతుని సేవించేటువంటి వారి గురించి తెలియజేసినప్పుడు ఆర్తుడు, జిజ్ఞాసవు, ధనార్థి, జ్ఞాని అనే 4 రకాలైనటువంటి వారు కూడా పరమాత్మను ఆశ్రయిస్తారు అని చెప్పబడింది. వీరంతా కూడా ఏదో ఒక విధంగా భగవంతుణ్ణి స్మరిస్తూనే ఉంటారు. కాబట్టి అందరూ కూడా పుణ్యాత్ములే అని కదా చెప్పబడింది. అయితే ఏ కారణము చేత ప్రేరితులై వారు పరమాత్మను సేవిస్తూ ఉన్నారో దాని యొక్క భేదము చేతనే వారిలో భేదం అనేటువంటిది ఏర్పడింది. అందులో మొదటివాడు ఆర్తుడు. ఏదైనా సరే ఆపద తటస్థించినప్పుడు భగవంతుణ్ణి స్మరిస్తాడు, ప్రార్థిస్తాడు. ఏదైనా రోగబాధ కలిగినప్పుడు కానీ, పులులు మొదలైనటువంటి దొంగలు వాటి వలన కీడు సంభవించినప్పుడైనా సరే, ఏదైనా ఇతర కష్టము సంభవించినప్పుడైనా సరే సర్వేశ్వరుణ్ణి చింతన చేస్తాడు. అటువంటి ఆపద సమయమున 7 కొండలవాడు కానీ మరి ఒక దేవుడు కానీ అతని యొక్క స్మృతి పదానికి గుర్తులోకి వస్తారు. ఈ తరగతికి చెందినటువంటి వారు మనుజులలో చాలామంది ఉన్నారు. కష్టములలో దేవునికి మొక్కుకునేవారు, ముడుపులు కట్టుకునేవారు మొదలైన వారంతా కూడా ఈ తరగతికి చెందినటువంటి వారే కదా. ఎలా ఉన్నప్పటికీ కూడా ఏదో ఒక నెపమున భగవంతుణ్ణి స్మరించడాన్నే బట్టి వారంతా పుణ్యాత్ములలోనే జమ కట్టబడ్డారు. ఇంకా 2వ వాడు జిజ్ఞాసు. భగవంతుని యొక్క తత్వం ఎటిదో తెలుసుకోదలంచుకున్నవాడు. ప్రపంచంలో జనులు కోట్ల కొలది ఉన్నప్పటికీ కూడా ఇటువంటి దైవ జిజ్ఞాస కలిగినటువంటి వారు చాలా తక్కువ మంది ఉన్నారు. కంటికి కనిపించే దృశ్యమాన పదార్థాలను గురించే జిజ్ఞాస ఎక్కువ ఉంటుంది వారికి. ఇంకా కూడా వాటిని గురించినటువంటి రీసెర్చ్ కానీ, వెతకడం కానీ, మరి విచారించడం కానీ, వాటిని సంపాదించుకోవడం కానీ, వీటి అందే కాలాన్ని గడిపివేస్తూ ఉంటారు. దేవుని గురించి మాత్రం పట్టించుకోరు. అసలు దేవుడు ఒకడు ఉన్నాడు అని కూడా వారిలో కొందరు నమ్మరు. కాబట్టి దైవ జిజ్ఞాస కలిగినటువంటి వారు గొప్పవారు. కాబట్టి వారు పుణ్యాత్ములే అవుతారు. వారు ఆధ్యాత్మ క్షేత్రాన్ని అడుగు పెడతారు. ఇలా క్రమక్రమంగా వారు సాధనల చేత పైకే పోతారు. జిజ్ఞాసురపయోగస్య బ్రహ్మ శబ్ద బ్రహ్మాతి వర్తతే. ఎవడికైతే దైవ జిజ్ఞాస కలిగి ఉంటాడో వాడు శబ్ద పరబ్రహ్మమును, అంటే శాస్త్రములో చెప్పబడినటువంటి కర్మను అనుష్ఠానం చేసి దాని యొక్క ఫలితాన్ని కూడా అతిక్రమించిపోతూ ఉన్నాడు అని కదా చెప్పి ఉన్నారు. అటువంటి జిజ్ఞాస అనేక జన్మల యొక్క పుణ్యఫలము వలననే జీవుని యందు ఉత్పన్నమవుతూ ఉంటుంది. ఇంకా 3వ వాడు అర్ధార్థి. అంటే ధనం కోసం, సంపదల కోసం, ఐశ్వర్యం కోసం మాత్రమే భగవంతుణ్ణి భజిస్తాడు. అతని ఉద్దేశము దేవుని అనుగ్రహము చేతనే తనకు ప్రాపంచిక సంబంధమైన అభివృద్ధి చెందాలి అనే కదా. అంటే ఇతడు కూడా ఏదో ఒక కారణము చేత భగవానును స్మరిస్తూనే ఉన్నాడు కాబట్టి పుణ్యాత్ముడే అని చెప్పబడింది. ఇక 4వ వాడు జ్ఞాని. భగవంతుని తత్వం లెస్సగా తెలిసినటువంటి వాడు. శాశ్వతమైనటువంటి అవ్యక్త పరబ్రహ్మస్వరూపమే శాశ్వతత్వం అని తెలిసినటువంటి వాడు. అది తెలియడానికి ముందు వాడు ఆ యొక్క సాధనలో పరిపక్వత చెంది అనుభూతము చేసుకున్నటువంటి వాడు. ఆత్మ అంటే సత్యమైనది, అనాత్మ అంటే అసత్యమైన ప్రకృతి జన్యమైనది, మార్పులకు లోబడేది, వచ్చిపోయేటువంటి స్థితి కలిగినది అసత్యమైనది అని తెలిసినప్పుడు సత్యమైన, నిత్యమైన, శాశ్వతమైన పరమాత్మ తత్వమే సత్యమైనది అనేటువంటి వివేకం కలిగినటువంటి వాడు.
వాడు ఆ యొక్క ఆత్మతత్వ విచారణ చేత తన యొక్క స్వస్వరూపాన్ని అనుభవ సిద్ధిని పొందినటువంటి మహనీయుడు. అతడు నిరంతరం కూడా ఆ సత్యవస్తువైనటువంటి పరమాత్మ యందే స్థితి కలిగి ఉంటాడు. ఆత్మనే స్మరిస్తాడు, ధ్యానిస్తూ ఉంటాడు. ఆర్తునిలాగా, అర్ధార్థిలాగా ఒకానొక కోరికతో అతడు భగవంతుణ్ణి స్మరించేటువంటి వాడు కాడు. ఆర్తుడు అంటే ప్రమాదాలు కానీ, బాధలు కానీ, ఆ అనారోగ్యాలు కానీ, ఇంకా ఏదైనా సరే కీడు కానీ కష్టం కానీ సంభవించినప్పుడు సర్వేశ్వరుణ్ణి చింతన చేస్తాడు. కాబట్టి ఆ బాధ వచ్చినటువంటి ప్రమాదమో, బాధో, అనారోగ్యమో తొలగిపోవాలి అని భగవంతుణ్ణి ప్రార్థించేటువంటి వాడు కదా ఆర్తుడు. ఆ విధంగా అయితే జ్ఞాని అయినటువంటి వాడు భగవానుణ్ణి ఆ విధంగా ప్రార్థించడు. అర్ధార్థిలాగా అంటే ధనాన్ని కోరేటువంటి వాడు, ఈ ప్రాపంచక సంబంధమైన ఐశ్వర్యాన్ని కోరేది కూడా భగవంతుని ద్వారానే ప్రాప్తిస్తుంది అని ఆలోచన చేసి పరమాత్మని భజించేటువంటి వాడు వాడిలాగా కూడా కాదు. అంటే ఆర్తిలాగాను అర్ధార్థిలాగాను కూడా ఒక రకమైనటువంటి ఒకానొక కోరికతోటి అతడు భగవంతుణ్ణి స్మరించేటువంటి వాడు కానే కాడు. అతడు ఏ విధమైనటువంటి కోరికలు లేనటువంటి బుద్ధితోనే ఉంటాడు. కాబట్టే తక్కిన వారందరికంటే కూడా ఇతడే కదా ఉత్తముడు అని చెప్తూ ఉన్నారు. ఈ ప్రకారంగా నలుగురు కూడా పరమాత్మను ఏదో ఒక విధంగా భజించడాన్ని బట్టి అందరూ కూడా పుణ్యాత్ములే అని కదా తెలుపబడింది. ఇప్పుడు అదే ఆర్తభక్తుల్లో మనకి ఉదాహరణగా కొంతమందిని చెప్పుకోవాలి అంటే గజేంద్రుడు, అంబరీషుడు మొదలైనటువంటి వారు. గజేంద్రుడు మొసలి బారిన పడి ఆపద నుండి తప్పించుకోలేక తన యొక్క శక్తియుక్తులు మొత్తం ఉడిగిన తర్వాత పరమాత్మనే ఇక ఎప్పుడు అంటే ఆపన్న సమయంలో తుదలో ఎప్పుడైతే ఇంకా తన శక్తియుక్తులన్నీ ఉడిగినాక సర్వము నీవు తప్ప మరొకటి లేదు అని ప్రార్థిస్తాడు. అంబరీషుడు అంటే ఆ యొక్క దూర్వాసుని యొక్క గర్వాతిరేకము చేత ఇబ్బంది పడినటువంటి అంబరీషుడు కూడా ఆ పరమాత్మను ప్రార్థిస్తాడు, ఆ దూర్వాసుని ద్వారా వచ్చినటువంటి ఆపద తొలగిపోయే నిమిత్తం. ఆ విధంగానే ఇంకా కూడా ఇది ఆర్తభక్తుల్లో చెప్పుకోబడినటువంటి మొదలైన వారైతే ఇక జిజ్ఞాసు భక్తులలో చెప్పుకోదగినటువంటి వారు. జిజ్ఞాసువు అంటే పరమాత్మతత్వాన్ని గురించి తెలియాలి అనేటువంటి కోరిక కలిగినటువంటి వారు. వారు పరీక్షిత్తు మహారాజు, ఇంకా కూడా ఉద్ధవుడు మొదలైనటువంటి వారు. పరీక్షిత్తు ఆ యొక్క వారం రోజులలో అంటే సప్తదినముల్లో తన యొక్క శరీరం వదిలిపోతుంది. తక్షకుడి నోటబడి తన శరీరం పరిసమాప్తి అవుతుంది. ఈలోగా తను ముక్తిని పొందేటువంటి మార్గం ఎవరు చెప్తారా, భగవంతుని యొక్క తత్వాన్ని ఎలా తెలుస్తుందా అని పరితపించి సుఖ మహాముని ద్వారా ఆ యొక్క శ్రీకృష్ణ లీలలను సర్వాన్ని గ్రహించి ముక్తత్వాన్ని పొందినట్లుగానే ఇంకా ఉద్ధవుడు తన యొక్క జీవితోద్ధరణం అనేటువంటిది ఏ విధంగా జరుగుతుంది అనే దాని విధంగా శ్రీకృష్ణుణ్ణి సాక్షాత్తు పరమాత్మని ఆశ్రయించి పరమాత్మ ద్వారానే జ్ఞానాన్ని పొందినటువంటి వాడు, ఆత్మతత్వ విచారణను ప్రసిద్ధిగా గావించిన వాడు, తన యొక్క స్వస్వరూప సాక్షాత్కారమును గావించుకున్నటువంటి వాడు ఆ ఉద్ధవుడు. ఇటువంటి వారంతా కూడా జిజ్ఞాసు భక్తులకు చెందినటువంటి వారు. అంటే భగవంతుని యొక్క తత్వం తెలియాలి అని తెలుసుకోగోరి తెలిసి ముక్తత్వాన్ని పొందినటువంటి వారు. ఇంకా కూడా అర్ధార్థ భక్తులు అంటే ధనం గురించి కోరినటువంటి భక్తులు. అంటే ధనాన్ని గురించి కూడా ఈ ప్రపంచ దృశ్యమాన వస్తువులలో ఈ యొక్క ఐశ్వర్యం కూడా భగవంతుని ద్వారానే వస్తుంది అని నమ్మి భగవంతుణ్ణి కొలిచేటువంటి వారు. సుగ్రీవుడు, ధ్రువుడు తన పినతల్లి యొక్క కోపానికి ఆగ్రహమై తల్లి నిస్సహాయురాలని తెలిసి నారద మునీంద్రుని ద్వారా ఉపదేశాన్ని పొంది ఆ ధ్రువుడు తన తండ్రి యొక్క అంకమును
తను పొందలేకపోయాడే అనేటువంటి బాధ చేత తను అటువంటి రాజ్య వైభవాలను కూడా వదిలివేసి తీవ్రతరమైనటువంటి కష్టాలతో కూడుకొని పరమాత్మనే ఆశ్రయించాడు. ఆ విధంగా ధ్రువుడు ఉన్నతమైన ఉత్తమమైన ఆ యొక్క ఇక ఎన్ని గ్రహాలు ఉన్నవో గ్రహాలకు కూడా అతీతమైనటువంటి పదాన్ని పొందాడు. అటువంటి ధ్రువుడు ఇంకా కూడా సుగ్రీవుడు, ఈ వాలి సుగ్రీవులు ఇద్దరూ కూడా అన్నదమ్ములు. ఆ అన్నదమ్ములైతే ఆ సుగ్రీవుడు అన్నయ్య యొక్క వాలి యొక్క దౌష్యానికి లోబడిపోయి తన యొక్క దుర్బలత్వం చేత వాలి యొక్క హింసకు లోబడి బాధపడుతూ తన భార్య తన రాజ్యం కూడా అన్నే ఆక్రమించుకొని తను పాలిస్తూ ఉన్నప్పుడు ఆ సుగ్రీవుడు పరమాత్మను శరణ పొందాడు. తనకి తగినటువంటి ఐశ్వర్యాన్ని ప్రసాదించమని, తన రాజ్య సంపద ప్రసాదించమని. ఆ విధంగానే శ్రీరామచంద్రుని చేత వాలి చంపబడతాడు. వాలి రాజ్యం సుగ్రీవునికి పాలవుతుంది. అంగదుడు యువరాజుగా ప్రకటించబడతాడు. ఇకప్పుడు వాలి భార్య సుగ్రీవుని భార్య కూడా సుగ్రీవునికి చెంతకే వచ్చి అందరూ కలిసి, అంటే తన యొక్క ఐశ్వర్యము అనేటువంటిది ఏ విధంగా సమకూరుతుంది అంటే భగవానుణ్ణి ప్రార్థించే ఆ ఐశ్వర్యాన్ని సముపార్జించుకున్నటువంటి వారిలో అర్ధార్థులు అంటే సుగ్రీవుడు, ధ్రువుడు అని చెప్పబడతారు. ఇంకా కొంతమంది ఉన్నారు మొదలైనటువంటి వారు. అయితే ఇంకా చిట్ట చివరి వారు జ్ఞానులు, నాలుగవ వారు. ఈ జ్ఞాని భక్తుల్లో వీరు కూడా నిరంతరం పరమాత్మనే సేవిస్తూ ఉంటారు. తన యందు పరమాత్మనే చూస్తారు. పరమాత్మ కంటే భిన్నమైన వస్తువు లేదంటారు. పరమాత్మయే తన స్వరూపం అంటారు. తన స్వరూపాన్ని తానే సాక్షాత్కరించుకుంటారు. సారివేక సమస్తము అచలమైన పరిపూర్ణమైన పరబ్రహ్మ స్వరూపము తప్ప మరొకటి లేదు అనేటువంటి ఆ యొక్క అనుభవంతో ఉన్నటువంటి మహనీయులు జ్ఞానులలో ఉన్నటువంటి భక్తుల్లో సుఖమహర్షి, సనకుడు. ఇప్పుడు మనం అందరికీ గురించి సనక సనందనాదులు అన్నప్పుడు సనకుడు, సనందుడు, సనత్కుమారుడు, సనత్సుజాతుడు అని నలుగురిని చెప్తాం. కానీ ఇక్కడ చెప్పబడినటువంటి జ్ఞాని భక్తులలో మనకి సనకుడు గురించి మాత్రమే ప్రస్తావన చేయవలసి వచ్చింది. అంతేకాదు నిరంతరం కూడా భగవంతుని నామమే తన యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాసలుగా మరి శరీరాన్ని గడిపేటువంటి నారదుడు, ఎల్లవేళలా కూడా పరమాత్మ తత్వం తప్ప మరొకటి లేదు అని భావించేటువంటి భీష్ముడు, సర్వేక సమస్తము కూడా పరమాత్మ తప్ప ఇంకొక వస్తువు లేదు సర్వము అని తనను తాను సమర్పించుకున్నటువంటి ప్రహ్లాదుడు, ఇటువంటి వారంతా కూడా సుఖమహాముని, సనకుడు, నారదుడు, భీష్ముడు, ప్రహ్లాదుడు మొదలైనటువంటి వారిని ఈ యొక్క జ్ఞాని భక్తులలో మనం చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ భగవంతుణ్ణి సేవించేటువంటి వారు ఎన్ని రకాలు, వారెవరు అంటే 4 రకాలు. వారు క్రమంగా కూడా ఆర్తుడు, జిజ్ఞాసువు, అర్ధార్థి, జ్ఞాని. అయితే ఈ నలుగురిలో కూడా జ్ఞాని శ్రేష్ఠుడు అని తెలియజేస్తూ తేషాం జ్ఞాని నిత్యయుక్త ఏకభక్తిర్విశిష్యతే ప్రియో హి జ్ఞానినోత్యర్థం మహంస చ మమ ప్రియ. వారి నలుగురిలో కూడా అంటే ఆర్తుడు, మరి జిజ్ఞాసువు, అర్ధార్థి, జ్ఞాని అనే 4 రకాలైనటువంటి వారు కూడా పుణ్యాత్ములు, భక్తులు అని చెప్పబడినప్పటికీ కూడా ఇక్కడ 4వ వాడైనటువంటి జ్ఞాని మాత్రమే శ్రేష్ఠుడు అని తెలియజేస్తూ ఆ నలుగురిలో కూడా నిత్యము కూడా పరమాత్మతో కూడి ఉండేటువంటి వాడు, ఒక్క పరమాత్మ యందే భక్తి కలిగినటువంటి వాడు జ్ఞాని మాత్రమే శ్రేష్ఠుడై ఉంటున్నాడు. ఎలాగంటే ఇప్పుడు తెలుసుకోవాలి అనుకున్నప్పుడు మాత్రమే తెలుసుకుంటారు. మరి ఒక ఆపద, ఒక కోరిక కలిగినప్పుడు మాత్రమే భగవంతుణ్ణి ప్రార్థిస్తారు. ధనము, ఐశ్వర్యము, సంపద అవసరమైనప్పుడే అర్థాత్తి ఆ దైవాన్ని ప్రార్థిస్తాడు. కానీ జ్ఞాని అయితే పరమాత్మ స్వరూపానికి తనకి ఏ విధమైన భేదము లేకుండా ఏకరూపంలో చరిస్తూ ఉంటాడు. కాబట్టి జ్ఞాని మాత్రమే శ్రేష్ఠుడు
అటువంటి జ్ఞానికి నేను మిగులా ఇష్టమైన వాడిని. ఎందుకు అంటే పరమాత్మతో ఏకీభవం చెందినటువంటి ఏకీకృతమైన మరి ఆ ఐక్య స్వరూపము చెందినటువంటి వాడికి, ఆ జ్ఞానికి పరమాత్మ ఇష్టము కాబట్టే పరమాత్మ స్వరూపమే తాను ఎచ్చగించి పరమాత్మనందు ఐక్యము చెంది ఉన్నాడు కదా. ఆ విధంగా ఉన్నాడు కాబట్టే ఎల్లవేళలా కూడా నాకు సామీప్యముగా నన్ను గురించి కోరుతూ నాయందు ఇష్టత కలిగి నాయందు ఐక్యము చెందాలి అనే కోరిక కలిగినటువంటి వాడు జ్ఞాని కాబట్టి అతను నాకు ఇష్టమే అని. అంటే జ్ఞాని నన్నెంత ఇష్టపడతాడో నేను కూడా జ్ఞానిని అంత ఇష్టపడతాను అనే కదా చెప్పడం. ఇప్పుడు మనం ఇంతవరకు కూడా ఆర్తో అర్థార్థి జ్ఞానీచ భరతర్షభ అని కదా చెప్పబడింది. ఇక ఆర్తుడు, జిజ్ఞాసువు, అర్థార్థి, జ్ఞాని అనే ఈ నలుగురిలో కూడా జ్ఞానే ఉత్తముడు అని కదా చెప్పబడింది. అయితే ఎలాగంటే అతనిలో తక్కినటువంటి ముగ్గురికి లేనటువంటి 2 రకాల విశిష్టమైన గుణాలు ఉన్నాయి. అవి ఏంటి అంటే నిత్యయుక్తత్వము, శాశ్వతంగా సరి అయినటువంటి స్థితిలో పరమాత్మతో కలిసి ఉంటాడు. రెండవది ఏకభక్తి, ఎల్లప్పుడూ కూడా ఒక తైలధారలాగా కొనసాగుతూ ఉండేటువంటి భక్తి ప్రపత్తి. అంటే ఇక్కడ నిత్యయుక్తత్వము అంటే ఏంటి? నిరంతరం కూడా పరమాత్మతోటి దైవత్వంతోటి సంబంధం కలిగి ఉంటాడు. ఆ సంబంధం అనేట దానికి ఎప్పటికీ కూడా విచ్ఛిన్నం లేదు. అంటే జ్ఞాని నిరంతరము కూడా తన యొక్క శరీరము మొదలుకొని అది అంతమయ్యేటంత వరకు, తన యొక్క జ్ఞానము సూచనప్రాయంగా ఉన్నంత వరకు కూడా నిరంతరము తన యొక్క స్వరూపమైన పరమాత్మ ధ్యానము ఆత్మధ్యానపరుడే ఆత్మయందే స్థితి కలిగి ఉంటాడు అని కదా భావము. తక్కిన వారైనటువంటి ఆర్తుడు కానీ జిజ్ఞాసువు కానీ అర్థార్థి కానీ వీరంతా కూడా అప్పుడప్పుడు దైవాన్ని స్మరిస్తూ ఉంటారు. ఏ విధంగా అంటే వారు అనిత్యయుక్తులు, అంటే పార్ట్ టైం డివోటీ, అంటే ఎల్లప్పుడూ కొనసాగుతూ ఉన్నటువంటి కంటిన్యూ డివోటీ కాదు, పార్ట్ టైం. వాళ్ళకు అవసరమైనప్పుడు మాత్రమే దైవాన్ని ప్రార్థిస్తారు. అంటే వారు కొంతకాలం దైవ చింతన చేస్తారు, తరువాత దైవం ద్వారా వాళ్ళకి మనగూడినటువంటి వాళ్ళకి నెరవేరినటువంటి కోరికల ప్రకారం ఆ తర్వాత ప్రపంచ కార్యాలయందు ప్రవేశిస్తారు. మళ్ళీ కొంతకాలం దైవాన్ని మరిచిపోతారు. మళ్ళీ ఎప్పుడు సమస్య, అనారోగ్యము, ధనము లోపించడము, పదవి అదనంగా కావాలనుకోవడము, ప్రతిష్ట కావాలనుకోవడము, క్రొత్త ధనం కోరిక పుట్టినప్పుడు తీర్చుకోవడానికి మళ్ళీ దైవం గుర్తొస్తాడు. ఆ విధంగా వారు దైవాన్ని మరిచిపోతూ ఉంటారు. అవసరపడినప్పుడు గుర్తు తెచ్చుకుంటూ దైవాన్ని భజిస్తూ ఉంటారు. అదే జ్ఞాని అయితే సర్వకాల సర్వావస్థల యందు కూడా, అంటే భూతకాలం జరిగిపోయిన కాలమునందు దైవాన్నే అంటి ఉన్నాడు, జరగబోయే కాలమందు అంటే ఉంటాడు, ఇప్పుడు వర్తమాన కాలమునందు కూడా అంటే ఉన్నాడు. ఆ విధంగా జాగ్రత్త, స్వప్నము, సుషుప్తి సర్వ అవస్థల యందు కూడా భగవంతునితో అంటే ఆత్మ చైతన్యముతో కూడే ఉంటాడు. అదే కదా నిత్యయుక్తత్వము. ఎల్లవేళలా కూడా అవిచ్ఛిన్నమైనటువంటి సంబంధం కొనసాగుతూ ఉండడమే కదా నిత్యయుక్తత్వము. నిరంతరము కూడా జ్ఞానమునందు ఉండడము చేత, అంటే వెలుగునందు ఎవరైతే నిరంతరం ఉన్నారో అటువంటి వారి దగ్గరకు చీకటి అనేది వస్తుందా? రాదు. అలాగే ఎవరైతే ఎల్లవేళలా జ్ఞానమునందే ఉంటూ ఉన్నారో వారి సమీపానికి అజ్ఞానము అనేది వచ్చి చేరుతుందా? రాలేదు, రాదు. కాబట్టి వారు మాయామోహాన్ని జయించి వేస్తారు. ఏ యొక్క లేనిదే అయినటువంటి ఆ మాయను భ్రాంతిరహితమైనటువంటి పరమాత్మ తత్వముతోటే ఆ యొక్క సర్వ కోరికలను కూడా నశింపజేసేసుకొని ఇక వారు సర్వము కంటే కూడా ఉత్కృష్టమైనటువంటి స్థితిని పొంది ఉన్నారు. తక్కినటువంటి వారైతే ఆర్తుడు కానీ జిజ్ఞాసువు కానీ మరి అర్థార్థి కానీ వీరు నిత్యయుక్తులా
ఎల్లవేళలా కూడా సంబంధము కొనసాగుతూ ఉన్నవాళ్ళు కాకపోవడము చేత కొంతకాలం భగవంతుణ్ణి విస్మరించడం వలన వారి యందు అజ్ఞానము చేరడానికి అవకాశం ఉన్నది కదా. అందుకే సాధకులైనటువంటి వారు ఏం చేయాలి, ప్రారంభ కాలంలో కొంతకాలం భగవద్ధ్యానం చేసుకొని తర్వాత కొంతకాలం ఇతర పనులకు వినియోగించుకుంటారు. అలా వినియోగించుకున్నప్పటికీ కూడా క్రమక్రమంగా కూడా వారు కొంత సమయం ధ్యానానికి, మరికొంత సమయం వాని యొక్క ఇతరమైన పనులకు వినియోగించుకోవడానికి ఉపయోగిస్తూ ఉన్నప్పటికీ కూడా ఆ ఇతర పనులకు వినియోగించే సమయంలో మళ్ళీ అవిద్య అనేటువంటిది వచ్చి చేరడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి క్రమక్రమంగా ఆ యొక్క అభ్యాసాన్ని, ఆ యొక్క ధ్యాన కాలాన్ని, ఆ దైవనిష్టా సమయాన్ని పెంచుకుంటూ పోవాలి. అలా పెంచుకుంటూ పోయినప్పుడు చిట్ట చివరికి ఏమవుతుంది, ఎల్లవేళలా కూడా నిరంతరం కూడా అనివార్యంగా దైవనిష్టత్వ రూప లక్ష్యాన్నే చేరుకోగలుగుతారు. అప్పుడే కదా అతడు దైవభక్తులు అందరిలో కూడా అగ్రగణ్యుడై, ప్రథముడై, మొదటివాడై అలరారుతాడు. అట్టివాడే కదా నిత్యయుక్తుడు అయినటువంటి జ్ఞాని, సరి అయినటువంటి శాశ్వతమైనటువంటి దానితో సంబంధము కలిగినటువంటి వాడు కదా జ్ఞాని. అటువంటి జ్ఞానికే తక్కిన భక్తులందరిలో కూడా భగవానుడు ప్రథమ స్థానాన్ని, ఫస్ట్ మార్కు వేసేశాడు. ఆ విధంగా ప్రథమమైనటువంటి స్థానాన్ని ఇచ్చి ఉన్నారు పరమాత్మ. ఇంకా జ్ఞాని యొక్క రెండవ లక్షణం ఏమిటి అన్నప్పుడు ఏకభక్తి. మొట్టమొదటిది నిత్యయుక్తత్వము, అంటే ఎల్లవేళలా కూడా శాశ్వతమైన, నిత్యమైన, సత్యమైన, శాశ్వతమైనటువంటి దాని యందే స్థిరపడి ఉండడం, దాని యందు సంబంధము అనేటువంటిది కొనసాగుతూ కలిగి ఉండడం, కలిగి ఉండి కొనసాగడం అనేటువంటిది. ఇలాగా దైవనిష్టత్వ రూప లక్ష్యాన్ని చేరుకున్నప్పుడు అతడే కదా నిత్యయుక్తుడు అని చెప్పబడ్డాడు అని చెబుతూ, ఇంకా జ్ఞానికి 2 లక్షణాలు కదా చెప్పబడింది. ఒకటి నిత్యయుక్తత్వము, రెండవది ఏకభక్తి. అంటే జ్ఞానికి 2-3 భక్తులు ఉండవని, ఒకే భక్తి అని కదా అర్థం. అంటే అతనిది పంచభక్తి, నవభక్తి, శతభక్తి కాదు. అక్కడ ఉండేటువంటిది ఏకభక్తి. అంటే 5 రకాలైనటువంటి భక్తి విధానాలు, నవభక్తి విధానాలు, మరి శతవిధ భక్తి విధానాలు అనేటువంటివి కాదు. అతను ఏ జ్ఞాని అయితే ఉన్నాడో ఆ జ్ఞానికి ఉండేటువంటిది ఏకభక్తి. ఆ ఉన్నటువంటిది ఒకటే భక్తి మార్గం, పరమాత్మే తాను, తానే పరమాత్మ. అంటే పరమాత్మ యందు తప్ప మరి దేని యందు కూడా నమ్మకము, వినయము లేనటువంటి వాడు. పరమాత్మ మాత్రమే శాశ్వతుడు, నిత్యుడు, సత్యుడు అని చెప్పినప్పుడు ఇక పరమాత్మ యందు తప్ప మరి దేని యందు కూడా దృష్టి కూడా లేనటువంటి వాడు. ప్రపంచంలోని జనులలో కొందరికి ధనమందు భక్తి ఉంటుంది, కొందరికి కీర్తి యందు భక్తి ఉంటుంది, కొందరికి భార్య యందు భక్తి ఉంటుంది, కొందరికి అధికారమందు భక్తి ఉంటుంది, మరి కొందరికి విషయభోగాల పట్ల భక్తి ఉంటుంది. భక్తి అనేదానికి అర్థం వినయము, నమ్మకము. అంటే ఈ యొక్క భక్తి అనేటువంటిది కొంతమందికి ఏమని చెప్పుకున్నాం మనం, కొందరికి ధనమందు కోరిక, కొందరికి కీర్తి ఎందు కోరిక, కొందరికి భార్య ఎందు కోరిక, కొందరికి అధికారమందు కోరిక, ఇక మరి కొందరికి విషయభోగాల పట్ల కోరిక, ఇలా రకరకాలుగా ఉంటాయి. అదే జ్ఞానికైతే ఒక్క భగవంతుని యందు తప్ప, తన యొక్క ఆత్మ అయినటువంటి పరమాత్మ తత్వమునందు తప్ప తక్కిన దేని యందు కూడా కోరిక ఉండదు. అదే భక్తి ఉండనేరదు. తక్కిన వారందరికీ కూడా అనేక విషయాల పట్ల ప్రీతి కలిగి ఉంటారు. ఏకభక్తి లేని కారణము చేత మనసేమవుతుంది, చంచలమైపోతుంది, చపలత్వంగా ఉంటుంది. ఒకే వస్తువునందు ఏకాగ్రత అంటే దృష్టిని స్థిరపరచడం అనేటువంటిది ఉండదు. నిష్ట లేనిదియే అయి ఉంటుంది. ధ్యాన నిష్ట ఎందైతే ఈ చంచలత్వం అనేది పనికొస్తుందా? పనికిరాదు.
ఒకే దైవ వస్తువునందు ఆత్మయందు దృష్టి స్థిరపడి ఏకాగ్రంగా నిలవాలి కదా. అదే భగవంతునికి వ్యతిరిక్తములైనటువంటి వస్తువులపై దృష్టి చెదిరిపోరాదు. ఏ విధంగా అంటే ఏకాగ్రంగా కూడా ఆత్మయందు దృష్టి నిలవాలి. భగవంతునికి వ్యతిరేకములైనటువంటి వస్తువుల మీదైతే దృష్టి చెదిరిపోరాదు. ఇదే కదా ఏకభక్తి. ఇటువంటిది జ్ఞానికి ఉన్నది. అలాగే కాబట్టి ఇక్కడ అతడు భక్తులందరిలోనూ కూడా భగవంతుని దృష్టి యందు భగవద్దృష్టి యందు సర్వుల కంటే కూడా ఉపరితల స్థానంలో అలంకరించడానికి కారణమై ఉన్నది అని చెబుతూ, అంటే ఏ విధంగా ఉంటుంది అంటే మనకు అత్యర్థం అని చెప్పి ఉంచారు. అత్యర్థం అంటే అటువంటి జ్ఞానికి, అంటే మిక్కిలి అటువంటి జ్ఞానికి భగవంతుని పట్ల అమితమైనటువంటి ప్రీతి ఉంటుంది అని కదా తెలుస్తూ ఉన్నది. అంటే జ్ఞాని దృష్టి యందు ఈ దృశ్యమాన వస్తువులన్నీ కూడా నశించిపోయేటువంటివే. కాబట్టి వాటి యందు అతడు ఏమాత్రము ఇష్టపడడు, ప్రీతి కొనడు. శాశ్వతమైన పరమాత్మ యందే మిక్కిలి ఇష్టము, ప్రీతిని ఉంచుతాడు. ఈ ప్రకారంగానే భక్తుడు ఎప్పుడైతే భగవంతుణ్ణి ప్రేమిస్తున్నాడో భగవంతుడు కూడా భక్తుని ప్రేమిస్తాడు. సచమమ ప్రియా అంటే అతడు నాకు మిక్కిలి ప్రియుడు అని కదా ఈ వాక్యము ఈ అర్థాన్నే కదా సూచిస్తూ ఉన్నది. ప్రాపంచక జనుల యొక్క ప్రియమును సంపాదించడం మంచిదే అయినప్పటికీ కూడా దైవం యొక్క ఇష్టాన్ని సంపాదించడం ఇంకా మంచిది కదా అని చెబుతూ, అది జీవుని యొక్క ఎంతటి భాగ్యం అంటే చెప్పనలవి కాదు. అటువంటి స్థితే గనక ఒకవేళ చేకూరినట్లయితే, పరమాత్మే మనల్ని ఇష్టపడే విధంగా చేసుకున్నట్లయితే ఆ జీవుని భాగ్యం ఇంత అని చెప్పనలవి కాదు. ఇంకా వాని యొక్క జన్మ సార్థకమైపోతుంది. ఇతరులు మెచ్చినట్లయితే ఏ కొద్దో లభిస్తుంది, కానీ భగవంతుడు మెచ్చితే సాక్షాత్తు మోక్షమే కదా లభిస్తుంది అని తెలియజేస్తూ, ఓం మంగళం పావన గీతా మాతా జయ మంగళం భక్తజనావని బంధ విమోచనే భవభయహారిణి భవ్యదాయిని మంగళం. ఓం మంగళం శ్రీ కురుక్షేత్ర రణక్షోణి విహారిణే పార్థసారథి రూపాయ గీతాచార్యాయ మంగళం. ఓం మంగళం మహత్.